దానికి కావాల్సిన మసాలాలన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. గబగబా ఆనియన్స్ తరిగేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుని బ్రౌన్ కలర్లోకి రాగానే పక్కన పెట్టేసుకోవాలి. కిలో చికెన్కి మనకు కావాల్సిన పదార్థాలు అన్నీ వేసేసుకుని నేను చూపించిన విధంగా మంచిగా మ్యారినేట్ చేసుకుని ఒక 40 నిమిషాలు అటు పెట్టేసుకోండి. అలా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక 1 కిలో బాస్మతి రైస్ తీసేసుకుని మంచిగా కడిగి నానబెట్టేసుకోవాలి. పానీలో ఆయిల్ వేసుకుని బిర్యానీ మసాలాలు వేసుకుని వేయించేసుకోండి. సాజీరా కూడా వేసేయాలి. వేస్తే అయిపోదండి, మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడే అయిపోలేదు, ఆగండి. ఇది మసిలిన తర్వాత మనము బియ్యం వేసేసుకుని ఉడికించేసుకోవాలి. 80% ఉడికిన తర్వాత వాట్ చేసుకుని పక్కన ఇట్టేసుకోండి. అయిపోయింది అనుకున్నారు కనుక ఆగండి, ఇంకొక గిన్నె తీసుకోవాలి. ఇది బిర్యానీ అంత సులువుగా అయిపోదు. దమ్ బిర్యానీ కావాలంటే కష్టపడాలి. మరి ఒక ఫ్లాట్ బాణీ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని చికెన్ని నేను చెప్పిన విధంగా పెట్టేసుకోండి. అలా పెట్టుకుని ఉడికించేసుకోవాలి. అది ఉడికేటప్పుడు కాసంత నీళ్ళు కూడా పోసేసి మూత పెట్టుకుని ఉడికించుకోండి. అది 80% ఉడికిన తర్వాత వాచిపెట్టుకున్న అన్నం మొత్తం దీని మీద పరిచేసి అలా పరిచేసుకుని దాని మీద డెకరేషన్ కింద అలా ఉల్లిపాయ, అలా కొత్తిమీర, పుదీనా కూడా జల్లుకుని కాసంత నెయ్యి ఉంటుంది కదా, ఇంత నెయ్యి అలా పోసేసుకుని దొడ్డు పెనం తీసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. దాని మీద ఈ రైస్ గిన్నె పెట్టి మూతట్టేసుకుని గాలి కూడా చొరవకుండా గిన్నెట్టేసుకుని దాని మీద ఉడికించేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగల హైదరాబాదీ దమ్ బిర్యానీ వచ్చేసిందంతే. మరి మీకు ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలా ఒక లైక్, ఒక కామెంట్ ఆడేయాలి. ఈ రెసిపీ చేశారంటే ఆ వీధి చివరి వరకు వాసన రావాల్సిందే.